బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయాలతో దుమ్ము లేపుతూ దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత అబో యావరేజ్ లెవెల్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ లో టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. ఇక డే పూర్తయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుండి అలాగే కామన్ ఆడియన్స్ నుండి సినిమాకు ఫైనల్ గా ఎలాంటి టాక్ సొంతమైందన్నది ఆసక్తికరంగా మారగా, ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే బాలయ్య సటిల్ పర్ఫార్మెన్స్ ఈసారి మెప్పించగా చిన్న పాపతో బాలయ్య సన్నివేశాలన్నీ కూడా ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే నీళ్ల కోసం జనాలు పడే కష్టాలు అలాగే సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యేలా చేశారని అంటూ ఉన్నారు. ఓవరాల్ గా మొత్తం మీద బాలయ్య నుండి మరో భగవంత్ కేసరి లాంటి మూవీలా డాకు మహారాజ్ సినిమా అనిపించిందని ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకు మొత్తం మీద అబో యావరేజ్ టు హిట్ లెవెల్ రిపోర్ట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. కామన్ అలాగే రెగ్యులర్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమా స్టోరీ పాయింట్ చాలా వరకు ప్రిడిక్ట్ చేసేలా ఉన్నప్పటికీ కూడా బాలయ్య ఎలివేషన్ సీన్స్ కానీ అలాగే తమ్మన్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ రొటీన్ సీన్స్ ని కూడా చివరి వరకు కూర్చొని చూసేలా చేశాయని అంటున్నారు. కానీ ఫస్ట్ హాఫ్ లో ఉన్న మాస్ ఎలిమెంట్ సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ సీన్స్ వల్ల కొంచెం తగ్గిన ఎలివేషన్ సీన్స్ బాగుండటంతో క్లైమాక్స్ రొటీన్ గా అనిపించిన ఓవరాల్ గా ఎలివేషన్స్ కోసం తమ్మన్ బాలయ్యల కోసం ఈజీగా ఒకసారి సినిమాను చూసేలా డాకు మహారాజ్ సినిమా ఉందని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద రెగ్యులర్ మూవీ లవర్స్ కి నుండి కూడా సినిమాకు అబో యావరేజ్ లెవెల్ లో రెస్పాన్స్ అయితే వినిపిస్తూ ఉంది. మొత్తం మీద డే అంతా కంప్లీట్ అయ్యే టైం కి ప్రీమియర్స్ నుండి డే ముగిసే సమయానికి అబో యావరేజ్ లెవెల్ రిపోర్ట్స్ ను అలాగే క్యారీ చేసింది సినిమా. ఆఫ్లైన్ లో కూడా సినిమా టాక్ బాగానే స్ప్రెడ్ అయిందని చెప్పవచ్చు. దాంతో సంక్రాంతికి మరోసారి బాలయ్య నుండి మంచి కలెక్షన్ల ర్యాంపేజ్ సొంతం చేసుకునే అవకాశం, మరో హిట్ ను తన ఖాతాలో వేసుకునే ఛాన్స్ కూడా డాకు మహారాజ్ సినిమాకు ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.